One is called diabolos. ఒకటి డయాబోలోస్ అనేటువంటి మాట. Another one is daimonion. డైమోనియన్ అనేటువంటి రెండవ మాట. The word diabolos is translated as devil. డయాబోలోస్ అనేటువంటి మాట మరి దెయ్యము అని పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. That means it's a reference to the devil. అనగా సాతానుడు అన్నటువంటి మాటను సూచిస్తున్నదని చూసాం. This word daimonion, ఈ డైమోనియన్ అన్నటువంటి మాట in many English versions is translated as demons. అనేక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో మరి దెయ్యములు అపవాదులు అన్నటువంటి మాటను మనకు అక్కడ కనబడుతుంది. But in the King James Bible it's translated as devils. అయితే కింగ్ జేమ్స్ బైబిల్లో మాత్రం దెయ్యములు అని తర్జుమా చేయబడింది. That's the right translation. అది సరైనటువంటి తర్జుమా. Because there is one devil like the father. మరి ఒక అపవాది మరి జనకుడిగా తండ్రిగా ఉంటున్నాడు. And there are many devils who are like his children. ఇంకా అనేక దెయ్యములు అతని యొక్క పిల్లలుగా ఉంటూ ఉన్నారు. So when Jesus in the Gospel of John chapter 6 verses 70 and 71 మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాలు గనుక మనం చూసినట్లయితే calls Judas a devil, మరి ఇస్కరియోతు యూదాను మరి అపవాదిగా అక్కడ పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. you can read that. 70-71 వచనాలు 6వ అధ్యాయం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వానితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైనటువంటి యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గురించే ఈ మాట చెప్పాను. Now Jesus did not use the word daimonion. యేసుక్రీస్తు ప్రభువారు డైమోనియన్ అన్నటువంటి మాటని ఇక్కడ వాడలేదు. But for Judas he used the word diabolos. కానీ యూదాను ఏకవచనం ఉపయోగిస్తూ మరి డయాబోలోస్ అన్నటువంటి మాటను వాడాడు. The same name that is given to the devil. మరి సాతానుకు ఏ పేరైతే ఇవ్వబడిందో అదే పేరును అదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు యూదాను గురించి వాడుతున్నాడు. So though Judas is not the devil, he is a devil. మరి ఇస్కరియోతు యూదా సాతానుడు కాకపోయినప్పటికీ అతను కూడా ఒక మరి అపవాది కుమారుడుగా ఉంటున్నాడు. And it's not just like how we say the unsaved people are of the wicked one. మరి రక్షింపబడినటువంటి వారు ఎలాగైతే మరి అపవిత్రులు దుష్టులని మనం మాట్లాడుతున్నామో Not like that. ఆ విధంగా కాదు. This is directly calling him a devil. That means he's not a human being. ఇతన్ని నేరుగా సాతానుడు అని ఎందుకు పిలుస్తున్నాడంటే అసలు ఇతడు మనుష్యుడు కాదు అన్నటువంటి అర్థం. He's in the form of a human being. ఇతను మనుష్యుని ఆకారంలో ఉన్నప్పటికీ కూడా Inside that outward body is a devil. అతని యొక్క మరి స్వభావం, ఆ బాహ్య స్వభావం అంతా కూడా అపవాది సంబంధమైనటువంటిది ఉన్నది. So inside him is the spirit. There is a devil spirit in him. అతనిలో ఉన్నటువంటి ఆత్మ దురాత్మగా ఉంటూ ఉన్నది. So you can call him a son of the devil. కాబట్టి అతను సాతాను కుమారుడు అని మనం పిలవచ్చు. Now look at John chapter 17 and verse 12. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. Who is he talking about? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? He is talking about Judas Iscariot. నాశనపుత్రుడు అనగా ఇస్కరియోతు యూదాను గురించి మాట్లాడుతున్నాడు. This is the exact same title that is given to the Antichrist. మరి క్రీస్తు విరోధికి కూడా అదే బిరుదును పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వటం జరిగింది, నాశనపుత్రుడని. Look at 2 Thessalonians chapter 2 and verse 3. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. So the Antichrist is called the man of sin and the son of perdition. క్రీస్తు విరోధి ఏమని పిలువబడుతున్నాడు అని అంటే పాప పురుషుడు
నాశన పుత్రుడు అని పిలువబడుతున్నాడు. The same title is given to Judas Iscariot. ఇస్కరియోతు యూదాకు కూడా ఇదే బిరుదు ఇవ్వబడింది, నాశన పుత్రుడని. The word perdition in English means destruction. మరి భ్రష్టత్వము అన్నటువంటి మాట ఇక్కడ ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉన్నది. That means he is the son of destruction. అనగా వాడు నాశన పుత్రుడు అని అర్థం. Look at Revelation chapter 9 and verse 11. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని గనుక మీరు చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపొల్లోయోను. Now you see that he is called Apollyon. అపొల్లోయోను అని పిలువబడుతున్నాడు. You know who Apollyon is? అపొల్లోయోను అంటే అర్థం ఏంటో తెలుసా? కింద రాశారు, నాశనము చేయువాడు. Yes, and in Hebrew he is called Abaddon. మరి హిబ్రీ భాషలో అబద్దోను అని వారికి పేరు. Both the words mean destruction. ఈ రెండు పదాలకు అర్థం ఏంటంటే నాశనము అని అర్థం. You see that Apollyon is the name of the Greek god of the sun. He is the son of the sun god. మరి అపోలియోన్ అన్నటువంటి ఆ గ్రీకు మాట సూర్యుని కుమారుడు, సూర్యుడు అనే దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు. And he is also a god. ఇతను కూడా ఒక దేవుడే. And he is called Abaddon in the Hebrew language. అతనికి హెబ్రీ భాషలో అబద్దోన్ అని పేరు పిలువబడుతున్నది. You see, the gods that the heathen worship, మరి అన్య జనాంగము ఆరాధించేటువంటి ఈ యొక్క దేవుళ్ళు are mostly fallen angels. అన్య దేవతలు, దేవుళ్ళని పిలువబడేటువంటి వారందరూ కూడా పడిపోయిన దూతలుగా ఉంటున్నారు. And the idols they worship are the idols of those fallen angels. వారు ఆరాధించేటువంటి ఆ విగ్రహములు, ప్రతిమలు కూడా ఆ పడిపోయిన దూతల యొక్క ప్రతిమలుగా ఉంటున్నాయి. And this particular fallen angel, whose name is Apollyon, అపోలియోన్ అన్నటువంటి ఈ పడిపోయినటువంటి దూత is the angel of the bottomless pit. ఇది పాతాళ లోకంలో ఉండేటువంటి యొక్క దూతగా పిలువబడుతున్నది. Angel of the bottomless pit. మరి పాతాళ గర్భం యొక్క దూత. Why is he called destruction? ఎందుకు ఇతను నాశనం? Must understand the difference between the bottomless pit and hell. మరి పాతాళ లోకానికి నరకమునకు మీరు వ్యత్యాసాన్ని గ్రహించాలి. Right, there is a place called the underworld. మరి భూమి క్రింద లోకమని ఒకటి పిలువబడుతున్నది. Right, I think in Telugu it's called Patala. పాతాళ లోకం. So that is the underworld. But in the underworld, పాతాళ లోకములో there are different places. రకరకాల స్థలాలు ఉంటున్నాయి. There is this place called hell. ఒకటి నరకము అని పిలువబడుతున్నది. Another place called Abraham's bosom. మరి ఒకటి అబ్రహాం యొక్క రొమ్ము అని పిలువబడుతున్నది. Now this Abraham's bosom is also called paradise. అబ్రహాం యొక్క రొమ్ముని మరి ఒక మాట ఏమని పిలుస్తామంటే మరి పరదైసు అని మనం పిలుస్తాం. Right, so this is under the earth. ఇది ఎక్కడుందంటే భూమి క్రింద పాతాళ లోకం. Right, so let's say that this is the earth. ఆ పైన భాగం అంతయు భూమి అని మనం అనుకుందాం. Right, so when someone dies, his body goes to the grave. ఎవరైనా చనిపోతే మరి అతని యొక్క శరీరము సమాధిలోనికి వెళ్ళిపోతుంది. But his soul will either, if he's an unsaved person, will go to the place called hell, or if he's saved, it goes to a place called paradise. ఒకవేళ రక్షింపబడని వ్యక్తి అయితే మరి నరకము అనే స్థలంలోనికి వెళ్తాడు. రక్షింపబడిన వ్యక్తి అయితే పరదైసు అన్నటువంటి స్థలంలోనికి, అబ్రహాం రొమ్మునకు వెళ్తాడు. That was in the Old Testament. అది పాత నిబంధన కాలంలో. In the New Testament times, after the death, burial and resurrection of Christ, అర్థమవుతుంది మీకు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి రక్షణ పొందని వ్యక్తి అయితే ఈ హెల్ అని, నరకమని పిలువబడుతున్న పాతాళ లోకంలోనికి వెళ్తాడు. రక్షింపబడిన వాడైతే అబ్రహాం రొమ్మున వెళ్తాడు. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తు జనన మరణ పునరుద్ధానాల తరువాత if a saved person dies, ఒకవేళ క్రీస్తునందు రక్షణ పొందినటువంటి వ్యక్తి గనక చనిపోతే he goes to paradise, which is now in heaven. ఇప్పుడు అతను వెళ్ళేటువంటి పరదైసు ఎక్కడ ఉందనంటే పరలోకంలో ఉన్నటువంటి పరదైసులోకి వెళ్తాడు. That's where paradise is located now. ఇప్పుడు పరదైస్ అనేటువంటిది పాతాళ లోకంలో కాదు, పరలోకంలో అది ఏర్పాటు చేయబడింది. It's called New Jerusalem. దానికే మరొక పేరు ఏంటంటే క్రొత్త యెరూషలేము. It's there on Mount Zion in heaven. ఇది ఎక్కడ ఉందంటే పరలోకములో సినాయి పర్వతం మీద ఉంటుంది.
It's in the city of God. అది దేవుని పట్టణము అని పేరుబడుతున్నటువంటి స్థలంలో ఉంటుంది. But in the Old Testament times they would go to a place called hell. కానీ పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి వారు, రక్షణ లేని వారు నరకానికి వెళ్తారు. In this story that Jesus tells us about Lazarus and the rich man, మరి లాజరు ధనవంతుడు అన్నటువంటి సంభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు he tells us that the rich man went to hell. మరి ధనవంతుడు నరకానికి, పాతాళానికి వెళ్ళాడని రాయబడి ఉన్నది. Whereas Lazarus went to Abraham's bosom. అయితే లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. That's where he was. మరి లాజరు ఏమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. Remember what Jesus said about what happened. That was not a parable, by the way. That really happened, that incident. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు లాజరు గురించి చెప్పింది అది ఉపమానం కాదు, అది యథార్థంగా వాస్తవంగా జరిగినటువంటి సంభవం. The rich man lifts up his eyes and he sees Lazarus in Abraham's bosom. చనిపోయినటువంటి ధనవంతుడు కన్నులెత్తి చూసినప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. And what does he say? అప్పుడు ధనవంతుడు ఏమని చెప్తున్నాడు? He says, "Can you send Lazarus over to me? అబ్రహామా, ఇదిగో నీ దగ్గర ఉన్న లాజరుని నా దగ్గరికి పంపిస్తావా? Because I am being tormented in these fires. నేను ఈ యొక్క పాతాళంలో నరకయాతన అనుభవిస్తున్నాను. And I am very thirsty. నేను దాహముగొని ఉన్నాను. So he can come and dip his finger in water and touch my tongue." లాజరు తన వ్రేలును నీటిలో నింపి నా నాలుకను తగిలిస్తే నా దాహం తీరుతుంది అంటున్నాడు. What does Abraham say? అబ్రహాం ఏమని చెప్పాడు? It is not possible. ఇది సాధ్యము కాదు అని అబ్రహాం చెప్పాడు. Why? ఎందుకు? Because there is a great gulf fixed between you and me. మరి మాకును నీకును పెద్ద అగాధం ఉన్నదని చెప్తున్నాడు. What is that gulf? ఆ యొక్క అగాధం అంటే అర్థం ఏంటి? It is called the bottomless pit. దానినే మరి పాతాళ లోకమని మనం పిలుస్తూ ఉన్నాం. Bottomless pit or the great gulf. ఈ యొక్క అగాధంలో ఉన్నటువంటి పాతాళ భాగం. What is this bottomless pit? That means it is a hole which has no end. ఈ అగాధం యొక్క అర్థం ఏంటి అని అంటే, ఇది యొక్క అంటే ఒక రంధ్రము, అంటే అసలు క్రింద అడుగు లేనటువంటి రంధ్రముగా ఉంటున్నది. అసలు దానికి అడిగేలు ఉండదు. Why is there no end to it? ఈ అగాధానికి ముగింపు ఎందుకు ఉండదు? Because it's like a circle, that's why. ఎందుకంటే అది వృత్తాకారంలో ఉంటున్నది కనుక దానికి అగాధం, ఆ యొక్క దానికి అంతం లేదు. Right? If it's like this, like a wheel, ఒకవేళ అది ఒక చక్రం లాగా ఉన్నట్లయితే there is no end to it. దానికి ముగింపు అనేటువంటిది ఉండనే ఉండదు. You know what God says to Lucifer? దేవుడు లూసిఫర్తో చెప్పిన మాట ఏంటో తెలుసా? He said, "You wanted to exalt yourself to heaven, నిన్ను నీవు మరి పరలోకానికి హెచ్చించుకోవాలనుకున్నావు. but I will bring you down to the sides of the pit." నేను మరి పాతాళ గర్భంలోనికి నిన్ను తీసుకుని వస్తానని అన్నాడు. So he talks about the sides of the pit but not the bottom of the pit. అయితే ఆ పాతాళం యొక్క అడుగు కాదు, ఆ పాతాళ యొక్క మరి వృత్తంలోనికి తీసుకుని వస్తానన్నాడు. That's because it's in the form of a circle, just like the earth is a sphere. ఎందుకంటే ఆ భూమి ఎలాగైతే గుండ్రంగా ఉన్నదో ఈ అగాధము ఒక వృత్తం ఆకారంలో ఉంటున్నది. If anyone falls into it, he'll keep moving as the earth rotates. ఎవరైనా అగాధంలో పడితే అడుగు భాగానికి వెళ్ళడు, ఎందుకంటే అడుగు లేదు, వృత్తాకారంలో ఉంది కనుక వాడు అలాగూ తిరుగుతూనే ఉంటాడు, దానికి అంతం ఉండదు. As the earth rotates, భూమి ఎలాగైతే గుండ్రంగా తిరుగుతుందో he'll keep going. ఇతను కూడా అలాగూ అగాధంలో తిరుగుతూనే ఉంటాడు. That means he'll keep falling and falling and falling but never reach the end. అనగా పడిపోతుంటాడు కానీ అడుగు భాగానికి చేరుకోడు. Now this great gulf has a door. ఈ గొప్ప అగాధానికి ఒక ద్వారము కూడా ఉన్నదంట. And that is what is opened in Revelation chapter 9 by Apollyon. మరి అపోలియోన్ అనేటువంటి వాని ద్వారా ఈ యొక్క అగాధపు ద్వారము తెరవబడినట్లుగా మనం ప్రకటన 9వ అధ్యాయంలో మనం చూస్తాం. Right, a star fell from heaven and to him was given the key of the bottomless pit. ఒక నక్షత్రం ఆకాశం నుండి పడిపోయినప్పుడు అగాధం యొక్క తాళపు చెవి వాడికి ఇవ్వబడిందని మనం చదివాం. When he opened the gates of the bottomless pit, వాడు అగాధం యొక్క తలుపులను తెరిచాడు అని మనం చదివాం. a great smoke came up onto the earth. ఒక గొప్ప పొగ భూమిపైకి వచ్చినట్టుగా మనం అక్కడ చూసాం. And in that smoke came out demonic locusts.
ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూసాం. Those are not ordinary locusts. అవి సాధారణమైనటువంటి మిడతలు కాదు. If you read Revelation 9, you will see that. మరి 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. That they are demonic creatures. అవి అపవాది సంబంధమైనటువంటి జీవులు. And they are all there shut up in the bottomless pit. అవన్నీ కూడా ఈ అగాధపు స్థలంలో ఉంచబడి ఉన్నాయి. Right, so you must understand that this is the underworld. కాబట్టి ఇది పాతాళ లోకము, భూమి కంటే క్రింద ఉన్నటువంటి స్థలం. All religions talk about the underworld. ఈ పాతాళ లోకం గురించి ప్రతి మతము వారి విశ్వాసాలు మాట్లాడుతుంటాయి. But they don't talk about this place called hell. అయితే నరకాన్ని గురించి వాళ్ళు మాట్లాడరండి. Unfortunately, in many Bible versions, including the Telugu Bible, మరి విచారకరమైన విషయం ఏంటంటే చాలా ట్రాన్స్లేషన్స్ లో, ఈవెన్ తెలుగు బైబిల్లో కూడా many times hell is translated as the underworld. మరి నరకము పాతాళం అన్న మాటతో పరిశుద్ధ గ్రంథంలో చాలా సార్లు రాయబడి ఉన్నది. Can you imagine if you're witnessing to somebody, ఒకవేళ మీరు ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నారు అనుకోండి, and you say to them you must believe on Jesus Christ మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి, to be saved. మీరు రక్షణ పొందాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. If you don't believe in him, ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచకపోతే, and if you die in your sins, మీరు పాపంలోనే ఉండి చనిపోతే, you will go to the underworld. మీరు పాతాళంలోనికి వెళ్ళిపోతారు. He'll say, okay, that's fine, I would like to explore that new place. వాళ్ళు అనుకుంటారు, ఓకే అదేదో కొత్త స్థలం, వేరే కొత్త లోకానికి నేను వెళ్ళి అది ఎలా ఉందో చూస్తాను అనుకుంటాడు. It's not underworld, you go to hell. వాడు పాతాళ లోకంలోని కాదు, నరకానికి వెళ్తాడు. Because in the underworld there are many places. ఎందుకనగా పాతాళ లోకంలో చాలా స్థలాలు ఉంటున్నాయి. There is also a place called prison. మరి చెర అనేటువంటి స్థలం కూడా ఒకటి ఉన్నది. From where the angels which sinned in the days of Noah are kept. నోవా కాలంలో పాపము చేసినటువంటి దూతలు ఈ యొక్క చెరలో ఉంచబడ్డారు. There are many levels in hell. మరి నరకములో చాలా లెవెల్స్ ఉంటూ ఉన్నాయి. And we don't know, the Bible does not give us a lot of information about it. దాని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి ఎక్కువ వివరణ ఏమి ఇవ్వలేదు. But some people say this. అయితే కొంతమంది ఏమని అంటారంటే, the worst kind of sinners are sent to the deepest parts of hell. మరి చాలా అతి భయంకరమైనటువంటి పాపులు ఈ పాతాళ లోకంలో ఇంకా క్రింది భాగానికి వేయబడతారు. That itself is a very horrible place. మరి అదే చాలా భయంకరమైన స్థలం అనుకుంటే, but this bottomless pit is even worse. అయితే ఈ అగాధం అనేటువంటిది దానికంటే ఇంకా భయంకరమైనటువంటి స్థలం. Now you see that this Abaddon or Apollyon, whose name means destruction, ఈ అబద్దోన్ అనేటువంటి నాశన పుత్రుడు is the angel of the bottomless pit. ఇతను ఈ అగాధానికి ఉన్నటువంటి దూతగా ఉన్నటువంటి వాడు. And Judas Iscariot is called the son of perdition. మరి ఇస్కరియోతు యూదా ఈ యొక్క వీని యొక్క కుమారుడు అని పిలువబడుతున్నాడు. So that means he is the son of Apollyon. అపోలియోన్ ఒక కుమారుడు, నాశన పుత్రుడు అని పిలువబడుతున్నాడు. It's not an ordinary thing for you to think, oh, maybe simply Jesus said that. ఓ యేసుక్రీస్తు ప్రభువారు ఏదో సాతానని ఊరికనే యూదాను గురించి చెప్పాడులే అతని స్వభావాన్ని బట్టి అని అనుకోవడానికి వీల్లేదు. He called him that name very specifically. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేరును చాలా ప్రత్యేకంగా పిలిచాడు. Only 2 people in the Bible are called the son of perdition. మరి నాశన పుత్రులు అన్నటువంటి పేరు 2 వ్యక్తులకే ఇవ్వబడింది పరిశుద్ధ గ్రంథంలో. One is Judas Iscariot, the other is the Antichrist. ఒకటి యూదా ఇస్కరియోతుకి, రెండవది క్రీస్తు విరోధికి. Nobody else. ఇంకెవరికి ఆ పేరు ఇవ్వబడలేదు. So that means Judas is not an ordinary human being. కాబట్టి ఇస్కరియోతు యూదా ఒక సాధారణమైనటువంటి మనుష్యుడు ఎంత మాత్రమును కాదు. That's why look at what the Bible says about him. అతని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. Look at what happened to him after he died. అతను చనిపోయిన తర్వాత అతనికి ఏం జరిగిందో మనం చూద్దాం. Look at Acts chapter 1. అపోస్తల కార్యం 1వ అధ్యాయం verse 25. 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చాను కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడాను. So now you think about this. దీని గురించి ఆలోచించండి.
It says that he went to his own place. అనగా తన కొరకు ఏర్పాటు చేయబడిన స్థలానికి యూదా వెళ్ళాడు. He went to his own place. తన 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 సొంత స్థలమునకు వెళ్ళాడు. Yeah. What does it say in the Telugu? తన చోటికి పోవుటకు యూదా. Okay. So in the King James it says he went to his own place. మరి తన తన సొంత స్థలమునకు యూదా వెళ్ళాడని చెప్తున్నది. Right, the difference is like you live in a rented house or your own house. చూడండి, అద్దె గృహము సొంత గృహం అన్న వ్యత్యాసం మనకు తెలుసు కదా. You will say I live in my own house. కొన్నిసార్లు మనం ఏమంటాం, నేను నా సొంత ఇంట్లో ఉంటున్నాను. That was his own house. సో ఇస్కరియోతు యూదాకు అది సొంత స్థలం అండి. Why does it say? You may have read it so many times but never thought, why does it say he went to his own place? నేను చాలా సార్లు చదివాను కానీ కొన్నిసార్లు మనం ఆలోచించాం, తన సొంత ఇంటికి వెళ్ళటం అంటే అర్థం ఏంటి? He went to the bottomless pit. అనగా ఎక్కడికి వెళ్ళాడు? అగాధంలోనికి వెళ్ళాడని అర్థం. Not to hell, అనగా నరకానికి కాదండి, not to the prison in hell, లేకపోతే చెరలోనికి కాదు, but he went to the bottomless pit. కానీ ఎక్కడికి వెళ్ళాడు? అగాధంలోనికి వెళ్ళాడు. He went to his father's house. అనగా తన తండ్రి స్థలానికి వెళ్ళాడు. Who is his father? యూదా యొక్క తండ్రి ఎవరు? Apollyon. అపోలియోన్. He is the son of perdition. అతడు నాశన పుత్రుడు. Remember what Jesus said. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు ఆలోచించండి. He said, I go to my father's house. నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. Judas went to his father's house. ఇస్కరియోతు యూదా కూడా ఎక్కడికి వెళ్ళాడు? తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. Now you remember what happened to Judas Iscariot. ఇస్కరియోతు యూదాకి ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి. Right, he was hanged. అతను ఉరి వేసుకున్నాడు. Right, he hanged and he died and his body went to the grave. అతన్ని ఉరి వేసుకొని చనిపోయాడు, తన శరీరం సమాధిలోకి వెళ్ళింది. But his spirit, కానీ అతని ఆత్మ where did it go? ఎక్కడికి వెళ్ళింది? Went to the bottomless pit. అగాధంలోనికి వెళ్ళింది. Because his spirit is a devil. ఇస్కరియోతు యూదా ఆత్మయే అపవాది, సాతాను. Now for those of you who don't know this, let me briefly explain this. ఇది మీకు అర్థం కాకపోతే నేను కొంచెం వివరణ మీకు ఇస్తాను. A man is made up of a spirit. మనిషి మరి ఏ విధంగా చేయబడ్డాడంటే Spirit, soul and body. ఆత్మ, ప్రాణము, దేహముతో చేయబడ్డాడు. When man fell into sin, మానవుడు పాపంలో పడినప్పుడు his spirit died. అతని ఆత్మ చనిపోయింది. Remember what God said to Adam. యేసుక్రీస్తు ప్రభువారు ఆదాముతో ఏమని చెప్పాడు? He said, do not eat of the fruit of the knowledge of good and evil. మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. Because in the day that thou eatest of it, thou shalt surely die. నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. Did Adam die? మరి ఆదాము చనిపోయాడా? That's right. His spirit died. అతని ఆత్మ చనిపోయింది. That means he could not live in fellowship with God anymore. దాని అర్థం ఏంటంటే ఇక దేవునితో ఎటువంటి సహవాసంలో ఉండటానికి ఆదాముకి అవకాశం లేదు. I think I mentioned this as in one of our studies. మన స్టడీస్ లో గతంలో నేను దీన్ని మీకు ఆల్రెడీ జ్ఞాపకం చేశాను. You see, when a human being dies, whether he's saved or not, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను రక్షించబడిన వాడైనా రక్షింపబడని వాడైనా his spirit goes to God. అతని ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళ్తుంది. Christians think the spirit is the man. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆత్మయే మనుష్యుడు అని మనం అనుకుంటాం. The spirit, the Bible says, is life. ఆత్మ జీవము అని బైబిల్ చెప్తుంది. Look at James chapter 2, the last verse. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాన్ని గనుక మనం చూసినట్లయితే The spirit goes back to God. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. Yeah, that's the problem there. The translation is saying soul, but there it's actually the spirit that is తెలుగు mentioned. బైబిల్లో అక్కడ ప్రాణం అని రాయబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ ఆత్మ అని ఉంటుంది. The spirit is life, and life goes back to God because God is the giver of all life. ఆత్మ జీవము గనుక మరి ఆత్మ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మని ఇచ్చిన వాడు దేవుడు కాబట్టి. You are the soul. మనం ఎవరమంటే మనం ప్రాణం. And the soul either goes to heaven or to hell. మన ప్రాణము నరకానికైనా వెళ్ళాలి,
పరలోకానికైనా వెళ్ళాలి. The body goes to the grave. దేహం ఎక్కడికి వెళ్తుంది చనిపోయినాక? దేహం మట్టిలో కలిసిపోతుంది. ప్రాణం నరకానికి కానీ పరలోకానికి కానీ వెళ్ళాలి. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. But you see, Judas Iscariot was not a normal human being. అయితే ఇస్కరియోతు యూదా మన వంటి సాధారణమైన మనుష్యుడు కాదు. He is called a devil. ఇతను అపవాది సంబంధి. That means he had only a body. అంటే అతనికి శరీరం మాత్రమే ఉంది. And this body came alive through an evil spirit. ఈ శరీరాన్ని జీవంలోనికి ఎలా వచ్చిందనంటే దురాత్మ ద్వారా జీవంలోనికి వచ్చింది. Which is the son of Apollyon. అది ఎలాగోనంటే నాశన పుత్రుని ద్వారా. Because he is the son of Apollyon, the spirit of the son of Apollyon dwelt in the body of Judas Iscariot. ఇతను నాశన పుత్రుడు గనుక నాశన పుత్రుని ఆత్మ ఇతని శరీరంలోనికి రావటం ద్వారా జీవము కలిగి ఉన్నాడు. So when he died, his spirit didn't go back to God. యూదా చనిపోయినప్పుడు అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళలేదు. It went to the bottomless pit. అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అగాధంలోనికి వెళ్ళింది. His body went to the grave. అతని శరీరం మాత్రం మరి భూమిలో కలిసిపోయింది. Now look at Revelation. Okay, before that, దానికి ముందుగా look at John chapter 13 and verse 27. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలోనికి మనం ఒకసారి వద్దాం. యోహాను 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. Now before I move forward, let me say something. నేను ముందుకెళ్ళక ముందు ఒక విషయం చెప్పనివ్వండి. Did you know that Judas Iscariot ate the Lord's Supper? ఇస్కరియోతు యూదా కూడా మరి ప్రభు బలలో పాలు పొందాడు తెలుసా? Why wasn't he saved? మరి అతను ఎందుకు రక్షింపబడలేదు? Because salvation doesn't come by eating the Lord's table. That's why. రక్షణ అనేది ప్రభు బల్ల స్వీకరించటం ద్వారా రాదు. Now look at this. It says that inside the body of Judas Iscariot, Satan himself entered. ఇస్కరియోతు యూదా శరీరంలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడు. Now tell me, is it possible for Satan to enter your body or any unsaved person's body? సాతానుడు ఒక రక్షణ పొందని వ్యక్తి శరీరంలో ప్రవేశించటం సాధ్యమేనా? Yes or no? Yes? Can Satan enter into the body of an unsaved person? ఒక రక్షణ పొందని వ్యక్తి శరీరంలోనికి సాతానుడు ప్రవేశించగలడా? No. ప్రవేశించలేడు. Why? ఎందుకు? That body cannot take it. ఆ శరీరము సాతాన్ని తీసుకోలేదు. Remember, Satan is a fallen cherub. మరి సాతానుడు పడిపోయిన కెరూబుగా పిలువబడినటువంటి వాడు. Do you know how a cherubim looks? ఈ కెరూబులు ఎలా కనబడతాయో తెలుసా? They are not ordinary beings. అవి సాధారణమైనటువంటి జీవులు కాదు. They are not angels. వారు దూతలు కూడా కాదు. They are not evil spirits. అవి మరి దురాత్మలు కూడా కాదు. They are very powerful beings. ఆ కెరూబులు చాలా శక్తివంతమైనటువంటి జీవులు. If you want to know about them, read Ezekiel chapter 1 and Ezekiel chapter 10. కెరూబుల గురించి మనం తెలుసుకోవాలంటే హెచ్కేల్ గ్రంథం 1-10 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. You will see how big, how powerful, how strong they are. ఆ కెరూబులు ఎంత శక్తివంతమైనవో, ఎంత బలమైనవో, ఎంత పెద్దవో మనకు అర్థమవుతాయి. What enters into the body of a human being is an unclean spirit. మానవుని శరీరంలో ప్రవేశించేది సాతానుడు కాదు. ఓకే, మరి అపవిత్ర ఆత్మ ప్రవేశిస్తుంది. Like the man in Gadarene, మరి గెరాసేనుల దేశంలో a legion of unclean spirits entered him. మరి అతనిలో వేల కొలది అపవిత్రాత్మలు అతనిలో ప్రవేశించాయి. Because an unclean spirit will be like this. That's all. It will be as big as this pot. అపవిత్రాత్మ ఆ చుక్కంత పెద్దగా ఉండవచ్చేమో అంతే. So
1,000 of these can enter into a human body. ఆ చుక్కంత పెద్దగా ఉంటుంది అంతే, కాబట్టి వేల కొలది అపవిత్రాత్మలు నీలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. But Satan cannot enter your body. కానీ సాతానుడు నీ శరీరంలో ప్రవేశించగలడా? అది అసంభవం. But it says Satan entered into Judas's body. కానీ యూదాని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? సాతానుడు యూదాలో ప్రవేశించాడు. That means his body also was not an ordinary body. అనగా ఇస్కరియోతు యూదా శరీరము కూడా సాధారణమైనటువంటి శరీరము కానే కాదు. It was something like, you could call it maybe a hybrid body. అతని యొక్క దేహము ఒక హైబ్రిడ్ దేహం వంటిది. He would have been a very good looking man. అతను చూడ్డానికి చాలా అద్భుతంగా అందంగా కనబడుతుండవచ్చు. He would have been very strong. అంతేకాదు ఇస్కరియోతు యూదా చాలా బలవంతుడిగా కనబడి ఉండవచ్చు. And his body was not a normal human body. అతని శరీరము మనకు వంటి దేహం వంటిది కాదు. Satan himself entered, right? We just read in John chapter 13. మరి 13వ అధ్యాయంలో మనం చదివాం, అపవాది వానిలో ప్రవేశించెను, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. It's not possible for Satan to enter a normal human body. సాతానుడు మన వంటి దేహములో ప్రవేశించటం అది చాలా అసంభవం. So he got into his body. కాబట్టి సాతానుడు యూదా శరీరంలోనికి ప్రవేశించాడు. And together they accomplished what they wanted to do with the Lord Jesus Christ. మరి ఇరువురు కలిసి యేసుక్రీస్తు ప్రభువారికి వారు ఏమి చేయాలని ఉద్దేశించారో అది చేయటంలో విజయం సాధించారు. Then Satan would have left his body. ఆ తరువాత ఆ పని జరిగిన తర్వాత సాతానుడు యూదా దేహాన్ని విడిచిపెట్టి ఉంటాడు. And he, to leave this world, went and hanged himself. కాబట్టి యూదా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. And of course when that happened, remember there was an earthquake. అలా జరిగినప్పుడు మరి భూకంపం వచ్చిందని మనకు తెలుసు. And because of that rope would have been cut and he fell headlong on a rock and his bowels gushed out, the Bible says. మరి అలా భూకంపం వచ్చినప్పుడు ఆ యొక్క తాడు తెగిపోయి అతను బహుశా నేలపడి తలకి దెబ్బ తగిలి అతని కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటికి వచ్చేసినాయి. That was the time when his spirit went back to the bottomless pit. ఆ క్షణంలోనే యూదా యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అగాధంలోనికి వెళ్ళి ఉంటుంది. Now look at Revelation chapter 17 and verse 8. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలోనికి ఒకసారి రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగం ఉండేది గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. So you see that the beast, which is the Antichrist, his spirit comes from the bottomless pit. ఈ మృగం యొక్క మరి ఆత్మ అగాధంలో నుండి పైకి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. It is the same spirit that was in that body which Judas had. మరి ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే ఇస్కరియోతు యూదా శరీరంలో ఏ ఆత్మ ఉండేదో అదే ఆత్మని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. The body is not there anymore. శరీరం అక్కడ ఇంకా ఏమీ లేదు. But the spirit is there in the bottomless pit. కానీ ఆత్మ మాత్రం అగాధంలో ఉంటున్నది. That is the spirit of the son of Apollyon. ఆ ఆత్మ అపోలోని యొక్క కుమారుని ఆత్మ అని పిలువబడుతున్నది. And it will come back to the earth. అది ఖచ్చితంగా మరలా అగాధంలో నుండి భూమి మీదకి వస్తుంది. So you see, the Bible gives us so much of details about the Antichrist. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ క్రీస్తు విరోధిని గురించి చాలినంత సమాచారం మనకిస్తున్నది. But the question still remains. అయితే ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే, who will the Antichrist be? అయితే క్రీస్తు విరోధి ఎవరై ఉంటారు? Well, we know the spirit, no doubt. అది ఆత్మ అని మనకు తెలుసు, సందేహం ఏమీ లేదు. It's the spirit of the son of Apollyon. అపోలియోన్ కుమారుని యొక్క ఆత్మ అని మనకు తెలుసు. At one point he took a body and he came as Judas Iscariot. ఒకానొక సమయంలో ఈ ఆత్మ ఇస్కరియోతు యూదాను ఉపయోగించుకొని వాని శరీరంలోనికి వచ్చాడు. But how will he be when he comes back? రెండవసారి వాడు వస్తున్నప్పుడు ఈ భూమి మీదకి ఏ విధంగా ఉంటాడు? Will he come back as Judas Iscariot? ఇస్కరియోతు యూదాలాగా వస్తాడా మరలా?
He may not come in the same body as Judas Iscariot. ఇస్కరియోతు యూదా కలిగి ఉన్నటువంటి అదే దేహములో బహుశా ఆయన రాడు. But we have already seen in the 18 types of the Antichrist. 18 రకముల క్రీస్తు విరోధిని పోలిన వ్యక్తుల్ని మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. We have seen that the Antichrist is connected to a place called Kerioth. క్రీస్తు విరోధి కెరియోతు అన్నటువంటి స్థలానికి సంబంధించిన వాడు అని గత క్లాసులో మనం నేర్చుకున్నాం. And Kerioth is in Moab. కెరియోతు అన్నటువంటి ప్రాంతం ఎక్కడుంది? మోయాబు దేశంలో ఉంది. Moab was a part of Syria. మోయాబు దేనిలో భాగం అంటే సిరియా దేశంలో ఒక భాగం. And Syria was a part of the greater Assyrian Empire. సిరియా దేశము అస్సూరియా సామ్రాజ్యానికి సంబంధించిన దానిలో ఒక భాగం. In other words, Kerioth belongs to Assyria. ఒక్క మాటలో చెప్పాలంటే కెరియోతు దేనికి సంబంధించినదంటే అస్సీరియాకి సంబంధించినటువంటిది. So that's why the Bible talking about the Antichrist in the Old Testament, అందుకొరకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ పాత నిబంధనలో క్రీస్తు విరోధిని గురించి మాట్లాడుతున్నప్పుడు many times it calls him the Assyrian. క్రీస్తు విరోధికి పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో ఏ పేరు ఇవ్వబడిందంటే అస్సూరియుడు. By the way, do you know how many times these words the Assyrian occurs in the Old Testament? ది అస్సీరియన్, అస్సూరియుడు అన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? It occurs in 4 books of the Old Testament. పాత నిబంధనలోని 4 పుస్తకాల్లో ఈ పేరు కనబడుతుంది. You know how many times it occurs? ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? You may have guessed. 13 times. 13 అన్న నంబర్ని గుర్తుపెట్టుకోమన్నారుగా. ఎన్నిసార్లు? You can go and count if you don't believe what I'm saying. నమ్మకపోతే మీరు చదివి నంబర్స్ కౌంట్ చేసుకోండి. Look at Isaiah chapter 10 and verse 5. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలోనికి ఒకసారి రండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అస్సూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. Look at verse 24. 24వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోన్లో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకము. This is a reference to the Antichrist. ఇది క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి రెఫరెన్స్. And he is called the Assyrian. అతనికి ఇవ్వబడిన పేరు ఏంటంటే అస్సూరియుడు. He is called the rod of mine anger. మరి నా కోపం యొక్క దండము అని పిలువబడుతున్నాడు. Now you see, this is a prophecy. ఇది ప్రవచనం అండి. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రవచనం. Now you must understand that Bible prophecy sometimes has more than, not sometimes, every time has 2 applications. పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి ప్రవచనము ప్రతి సందర్భంలో కూడా 2 అన్వయింపులు ఉంటాయి, 2 అప్లికేషన్స్ ఉంటాయి. మొట్టమొదటిది ప్రస్తుతానికి ఆ సమయమునకు సంబంధించినటువంటిది, మరి చారిత్రకమైనటువంటి ప్రవచనం అప్పటి కాలానికి సంబంధించినటువంటిది. It has a future application. రెండవది భవిష్యత్తును గురించినటువంటి అన్వయింపు. You can call it the doctrinal application. ఇది సిద్ధాంతపరమైనటువంటి అన్వయింపు అని చెప్పుకొనవచ్చు. Or prophetical application. ప్రవచనాత్మక అన్వయింపు అని కూడా మనం చెప్పుకుంటాం. Historically, Isaiah was talking about the kingdom of Assyria which took Israel captive in 722 BC. చారిత్రాత్మకంగా 722 క్రీస్తు పూర్వంలో అస్సూరియా ఇశ్రాయేలును చెరగా తీసుకున్నది. Right, the northern kingdom of Israel. మరి ఇశ్రాయేలు యొక్క ఉత్తర భాగం. That's the historical application. అది ఆ సమయంలో ఇచ్చినటువంటి చారిత్రక ప్రవచనం. But the future application is to the Antichrist in the tribulation. అయితే భవిష్యత్తు కొరకు ఇవ్వబడినటువంటి ప్రవచనం ఏంటంటే మరి శ్రమల కాలంలో క్రీస్తు విరోధిని గురించి ఇవ్వబడినటువంటి ప్రవచనం అది. And God says, he shall smite thee with a rod. దేవుని వాక్యం అంటుంది, అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండం ఎత్తినను వానికి భయపడకము. He's going to go against Israel. బ్యాటరీ అయిపోయినట్టు చూడు. అతను మరి ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా వెళ్ళబోతున్నాడు. Look at Isaiah chapter 14 and verse 25.
Look at Isaiah chapter 14 and verse 25. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా 14:25 నా దేశంలో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వారిని అణగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వాని భుజముల మీద నుండి తొలగింపబడును. This never happened in history. ఇది చరిత్రలో ఆ కాలంలో ఎప్పుడు కూడా ఇది జరగలేదండి. This is future. అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నట్టు? భవిష్యత్తుని గురించి మాట్లాడుతున్నట్టు. Look at Isaiah 23 verse 13. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 23:10 ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు, అస్సూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు, వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు. See the number 13 there associated with the Assyrian? చూడండి, అస్సూరీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏ వచనం రాయబడింది? 13. Till the Assyrian founded it. అస్సూరీయులు దానిని కనుగొనేంత వరకు. In the King James it's the singular, the Assyrian. మరి కింగ్ జేమ్స్ బైబిల్లో అస్సూరీయులు అని ఉండదు, అస్సూరీయుడు అని ఉంటుంది, ఏకవచనం వాడబడి ఉంటుంది. Now look at Hosea chapter 5 verse 13. There you have the number 13 again. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మరలా అక్కడ 13వ వచనం, తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను, అప్పుడు ఎఫ్రాయిము అస్సూరీయుల యొద్దకు పోయెను, రాజైన ఎరేబును పిలుచుకొనెను, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. I can go on and give you many more verses, but it's all talking about the Antichrist. ఇక్కడ అస్సూరీయుడు అన్న మాట వాడబడిన ప్రతి చోట క్రీస్తు విరోధిని గురించి మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. Now look at this, the word Assyrian. ఈ అస్సూరీయుడు అన్నటువంటి మాటను మనం గమనిస్తే comes from the word Ashur. అష్షూరు అన్నటువంటి మాట నుండి అస్సూరీయుడు అన్న పదం వచ్చింది. Where do you find the word Ashur first mentioned? అష్షూరు అన్నటువంటి మాట మొట్టమొదటిగా బైబిల్లో ఎక్కడ మనం కనుగొంటాం? You see, the word Assyrian talks about the nationality of the Antichrist. మరి అస్సిరియా అన్నటువంటిది క్రీస్తు విరోధి యొక్క ఆ యొక్క జాతిని గురించి మాట్లాడుతున్నది. That's right. But whereas Ashur is a name of a person. కానీ అష్షూరు అన్నటువంటి మాట ఒక వ్యక్తి పేరును గురించి చెప్తున్నటువంటి. Look at Genesis chapter 10. ఆదికాండం 10వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at Genesis chapter 10 and verse 11. ఆదికాండం 10వ అధ్యాయం 11వ వచనం, ఆ దేశంలో నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి నీవెవను రహాబోతును కాలాహును that's the one. నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించాను, అదే ఆ మహాపట్టణము. Now it says here, out of that land went forth Ashur. ఆ దేశంలో నుండి అష్షూరు బయలుదేరి వెళ్ళెను అని ఉంటున్నది. So the word Ashur there is the name of a person. అష్షూరు అన్నటువంటి మాట వ్యక్తికి సంబంధించినటువంటి మాట. And this man went and built Nineveh. ఈ అష్షూరు అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఏమి కట్టాడంట? నినివే పట్టణాన్ని కట్టాడు. The word Nineveh is named after a man named Ninus. మరి నైనస్ అనేటువంటి వ్యక్తి తర్వాత వచ్చినటువంటి పేరు ఇది. This place is named on him. నైనస్ అన్నటువంటి వ్యక్తి తర్వాత ఈ యొక్క పేరు ఏర్పాటు చేయబడింది. Because his Nineveh is the city of Ninus. ఈ నినివే అన్నటువంటి పట్టణము మరి నైనస్ అన్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటిది. But it was built by Ashur. అయితే ఇది ఎవరి ద్వారా కట్టబడింది? నినివే పట్టణం అంటే అష్షూరు ద్వారా. All right, so now look at verses 8 and 9. 8-9 వచనాలు మనం చూద్దాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలుడై ఉండుటకు ఆరంభించెను, అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటవాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. Verse 10 also. షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. Now here in these verses that we have read, మనం చదివినటువంటి ఈ వచనాలలో we have the answer to the question. మన ప్రశ్నకు జవాబు అక్కడ దొరుకుతున్నది. Now remember Nimrod. నిమ్రోదుని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. Nimrod, if you count, is the 13th
man from Adam. ఆదాము నుండి మనం లెక్క పెడితే నిమ్రోదు ఎన్నో వాడు? 13వ వాడు. The number of rebellion. అనగా ఆ సంఖ్య దేనికి సూచిస్తుందంటే తిరుగుబాటు. What was the meaning of his name? అతని పేరు యొక్క అర్థం ఏంటి? నిమ్రోదు పేరు యొక్క అర్థం. There were two meanings to his name. నిమ్రోదు పేరుకు రెండు అర్థాలు ఉన్నాయి. The first meaning is rebel. ఒకటి తిరుగుబాటు. Isn't the word of God wonderful really? దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. The 13th from Adam, his name means rebel. ఆదాము నుండి 13వ వాడు, వాని పేరు యొక్క అర్థం ఏంటి? తిరుగుబాటు. The second meaning of his name is a leopard. మరి రెండవ అర్థం, వాని పేరుకి రెండవ అర్థం ఏంటంటే చిరుత. నిమ్రూద్ means the leopard. అనగా చిరుత అని అర్థం. Now it says that he began to be a mighty one in the earth. అతను భూమి మీద పరాక్రమం గలవాడు అని బైబిల్ చెప్తుంది. Now the word mighty is very interesting. పరాక్రమం అన్న మాట చాలా ఆసక్తికరమైనటువంటి. It has three meanings. పరాక్రమశాలికి మూడు అర్థాలు ఉన్నాయి. One is, you can say, a ruthless warrior, a man who rules with violence. అంటే చాలా చాలా తిరుగుబాటుతనముతో మరి పరిపాలన చేస్తాడు. Right? In movies, what do you see people desiring to see in movies? Violence. మరి చాలా మూవీస్ లో మనం ఏం చూస్తాం? వైలెన్స్ చూస్తూ ఉంటాం. Violence means fighting and all that kind of stuff. గొడవలు, కొట్లాటలు, వీటిని గురించి మనం ఎక్కువగా చూస్తాం. So it means one who rules with a sword, you can say. అనగా ఖడ్గముతో పరిపాలన చేసేటువంటి వాడని మనం చెప్పుకోవచ్చు. The second meaning, రెండవ అర్థము, is one who rules or one who kills without mercy. కనికరము లేకుండా చంపేవాడు అని అర్థం. The third meaning of the word mighty in the Hebrew language, హీబ్రూ భాషలో పరాక్రమం యొక్క మరొక మూడవ అర్థం ఏంటంటే is a giant. మరి ఆజానుబాహుడు. Those are the three meanings of the word mighty. పరాక్రమశాలి యొక్క మూడు అర్థాలు అవి. ఖడ్గముతో పరిపాలించేవాడు, కనికరం లేకుండా చంపేవాడు, ఆజానుబాహుడుగా ఉన్నవాడు. So when the Bible says he was a mighty one upon the earth, మరి భూమి మీద వాడు పరాక్రమశాలి ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు it means he was a mighty conqueror. అనగా ఆయన పరాక్రమశాలిగా జయిస్తూ ఉన్నాడు. And he was a mighty warrior. రెండవది, ఆయన పరాక్రమ శక్తి కలిగిన వాడు. And he was a man who became a giant. అంతేకాకుండా వాడు ఆజానుబాహుడు అయినటువంటి వాడు. You see, when you see these three words, ఈ మూడు మాటలు మనం చూసినప్పుడు, violence, killing and giant, మరి గొడవలు, వైలెన్స్, అదే విధంగా చంపటము, ఆజానుబాహుడు, when you see this, you are reminded of perdition. మరి ఈ యొక్క మాట మనం విన్నప్పుడు మనకు అర్థమైందండి. perdition is నాశనం. Yes. మరి ఈ మూడు మాటలు గమనించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వాటి అర్థం నాశన పుత్రుడు అని అర్థం. That means he is someone who destroyed. అనగా నాశనము చేయువాడు. Then it says he was not just mighty, but he was a mighty hunter. ఇతను పరాక్రమశాలియే కాదు, మరి వేటాడటంలో కూడా పరాక్రమశాలి. What does the word hunter mean? వేటగాడంటే అర్థం ఏంటి? One who hunts animals. మరి జంతువులను వేటాడేవాడు. And Nimrod was a hunter in that way. నిమ్రోదు కూడా అలాగూ వేట ఆడేటువంటి స్వభావం కలిగిన వాడు. It is said that he hunted leopards. ఆయన చిరుతలను వేటాడేటువంటి వాడు. And he would catch them and tame them. మరి ఆ చిరుతలను వేటాడి వాటిని స్వాధీనపరుచుకుంటాడు. And he would keep them as pets. మరి వాటిని మరి పెంపుడు జంతువులుగా ఉంచుకునేటువంటి వాడు. And he would use them in hunting other animals. ఇతర జంతువులను వేటాడడానికి ఈ చిరుతలను వాడుకునేటువంటి వాడు. So that's the first meaning. కనుక అది మొట్టమొదటి అర్థం. Now I don't know if you have seen pictures. ఒకవేళ మీరు గనక పిక్చర్స్ చూసి ఉన్నట్లయితే in Iraq, in northern Iraq, మరి ఉత్తర ఇరాక్ భాగంలో, if you look at the city called Nineveh, నినివే పట్టణాన్ని గనక మనం చూస్తే there are these huge structures carved into stone. మరి ఈ యొక్క మరి చాలా పెద్ద పెద్ద
చిత్రాలు ఈ రాళ్ల మీద చెక్కబడి ఉంటాయి. Those are the carvings or pictures of Nimrod. ఈ కార్వింగ్ చేసిన పనంతా కూడా నిమ్రోద్ యొక్క పనులుగా మనకు కనబడతాయి. It's his photo, you can say. ఆయన చిత్రాలు కనబడతాయి. And he is seen with a lion in his hand like this. ప్రతి చిత్రపటంలో కూడా మనం ఏం చూస్తామంటే ఆయన చేతిలో చిరుత కనబడింది, A lion. సింహం కనబడింది. And that lion looks like a small cat in his hands. అతని చేతిలో ఉన్నటువంటి ఆ సింహం ఎలా కనబడుతుందంటే చేతిలో ఉన్న చిన్న పిల్లిలాగా కనబడింది. He was a hunter. అతను వేటగాడు. But you see, in the context, అయితే అక్కడ సందర్భాన్ని మనం చూస్తే he is a ruler. అతను పరిపాలించేవాడు, He is a killer. ఆయన చంపేవాడు. What did he rule and what did he kill? దేన్ని పరిపాలించాడు, దేన్ని చంపాడు? He hunts not just animals, but he was a hunter of humans. అతను జంతువులను వేటాడమే కాదు, మనుషులను కూడా వేటాడేటువంటి వాడు. That means he would go and destroy small villages, small cities and conquer them. అనగా చిన్న చిన్న పట్టణాలను నాశనం చేసి జనాలను వేటాడి చంపి వాటిని స్వాధీనపరుచుకునేవాడు. He was a mighty hunter before the Lord. మరి దేవుని ఎదుట పరాక్రమశాలైన వేటగాడుగా ఉన్నాడు. Now what does it mean before the Lord? బిఫోర్ The Lord. మరి దేవుని ఎదుట అన్న మాటకు అర్థం ఏంటి? Many Christians don't realize this. ఈ మాటకు చాలా మంది క్రైస్తవులు సరైన అవగాహన కలిగి ఉండరు. The words before the Lord doesn't just mean in his presence. యెహోవా ఎదుట అంటే ఆయన సన్నిధిలో అన్నటువంటి అర్థం కాదండి. The meaning is that he was hostile or he was against. అనగా అతను దేవునికి వ్యతిరేకముగా ఉన్నాడు అని అర్థం. దేవునికి యెహోవాకు ఎదురుగా అని అర్థం. That's right, he was against God. అతను యెహోవాకు ఎదురుగా వెళ్ళేటువంటి వాడు. Look at Genesis chapter 6 and verse 11. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినట్లయితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. It says in the English Bible, the earth also was corrupt before God. భూలోకము దేవునికి ఎదురుగా చెడిపోయేను అన్నటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. That means they were against God. అనగా వారు దేవునికి ఎదురుగా వ్యతిరేకముగా వెళ్ళారని అర్థం. That means they were rebelling against God. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేశారు. Now let me show you a classic verse. ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. Look at Genesis chapter 13 and verse 13. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులయుండిరి. They were sinners. వారు పాపులై ఉన్నారు. The word sinners have, it occurs for the first time in the Bible in Genesis 13:13. పాపులు అన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ రాయబడింది అంటే ఆదికాండం 13:13లో. Isn't that amazing? ఎంత అద్భుతమైనటువంటి విషయం గమనించండి. Sin is rebellion against God. పాపము అంటేనే దేవునికి తిరుగుబాటు చేయటం. And it's there in 13:13. అది మరలా ఎక్కడ కనబడుతుంది మనకి? 13:13లో. It's not a coincidence. అదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. The men of Sodom were wicked and sinners because they rebelled against God's law. దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు చేశారు గనుక సొదొమ మనుషులు దుష్టులను దేవుని దృష్టికి బహు పాపులై ఉన్నారు. God's law was a man should marry a woman. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి. But they rebelled against this law. అయితే వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. So when it says that he was a mighty hunter before the Lord, దేవుని యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని రాయబడి ఉంటే, it means he was a rebel against God. అనగా యెహోవా ఎదుట తిరుగుబాటు చేసిన వాడని అర్థం. And it says in verse 10, 10వ వచనంలో మనం చూస్తే, and the beginning of his kingdom. అతని యొక్క రాజ్యము, అతని రాజ్యమునకు మొదలు అన్న మాట అక్కడ ఉంటుంది. What does that mean, the beginning of his kingdom? ఆయన రాజ్యమునకు మొదలు అంటే అర్థం ఏంటి? The beginning talks about the first time. రాజ్యమునకు మొదలు అంటే మొట్టమొదటిగా అని అర్థం. The first kingdom that he formed, అనగా ఆయన ఆరంభించినటువంటి మొట్టమొదటి రాజ్యము consisted of Babel. మొట్టమొదటి రాజ్యము బాబేలు. What are the other two? ఇంకా ఏంటంట? Erech. ఎరేకు. Erech. Have you heard of this word Erech before?
ఎరేక్ అన్న మాట ఇంతకుముందు విన్నారా? In modern times it's called Iraq. నవీన కాలంలో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇరాక్. Then Kala. కల్నే. Is it Kalne? అక్కదు కల్నే. Okay, first is Akkad. మూడవది అక్కదు or Akkad. Have you heard of Akkadian? తర్వాత కల్ని. You see, the word Akkad is the word from which Akkadian comes. అక్కాదు అన్నటువంటి మాట అకేదియన్ నుండి వచ్చినటువంటి మాట. Akkadian was a race or a civilization. మరి ఇది అకేదియన్ అనేటువంటిది ఒక సివిలైజేషన్. And that civilization existed in Iraq. అది ఇరాకు దేశంలో ఇంకను ఉనికిలో ఉన్నటువంటిది. So his kingdom was the first kingdom that he made consisted of all these. నిమ్రోదు స్థాపించినటువంటి మొట్టమొదటి రాజ్యం ఇవన్నీ కలిగి ఉన్నాయి. బాబేలు, ఎరేకు, అక్కదు, కల్ని. Now look at the next verse. తర్వాత వచనాన్ని మనం చూద్దాం. 11వ వచనం. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతీరును, కలాహును, నినివేకును కలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. The first kingdom consisted of Babel, Erech, Akkad and Calne. మరి మొట్టమొదటి రాజ్యము బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అనేటువంటి పట్టణాలు. And together his kingdom was known as Shinar. ఇవన్నీ కలిపి అతని రాజ్యము షినారు అని పిలువబడుతున్నది. The second kingdom consisted of Nineveh. మరి రెండవ రాజ్యము నినివే మహాపట్టణం. Kala. కలా. Rehoboth. రెహబోతు. Is there any other name? కలాహు, రెసెన్. Resen is the fourth one, yes. This is the second time that he built a kingdom. మరి ఆయన రెండవసారి స్థాపించినటువంటి రాజ్యములు. So it says, out of this land went Ashur. ఆ పైన చెప్పిన దేశాల్లో నుండి అష్షూరు వెళ్ళి built a second kingdom. రెండవ రాజ్యములను స్థాపించాడు. Because Ashur built it, this kingdom is called Assyria. అష్షూరు స్థాపించినటువంటి ఈ రాజ్యం ఏమని పిలుస్తామంటే అస్సిరియా అని పిలుస్తున్నాం. Now Shinar is the same as Babylon. షినారు అన్నటువంటి మాట బబులోను అన్నటువంటి మాటకు గుర్తు. Shinar also means Mesopotamia. షినారుకు మరి ఒక పేరు మెసపటోనియా. Mesopotamia means between two rivers. మెసపటోమియా రెండు నదుల మధ్య ఉంటున్నటువంటిది. That's the meaning of this word. ఆ మాట యొక్క అర్థమే మెసపటోమియా అంటే రెండు మధ్యలో ఉన్నటువంటి, రెండు నదుల మధ్యలో ఉన్నటువంటిది. It's a Greek word. అది గ్రీకు పదం. Shinar షినారు also means between two rivers. షినారు అన్న మాటకు కూడా రెండు నదుల మధ్య అన్నటువంటి అర్థం. So he went out of this place which was between two rivers. రెండు నదుల మధ్య ఉన్నటువంటి స్థలానికి అష్షూరు వెళ్ళి. What are the two rivers? ఆ రెండు నదులు ఏంటి? Let's say these are the two rivers. ఈ రెండు నదులు, one is called Euphrates. ఒకటి యూఫ్రటీస్, the other one is called Tigris. రెండవది టైగ్రిస్. I'm getting a bit confused here. Okay. Euphrates and Tigris. యూఫ్రటీస్ అదే విధంగా టైగ్రిస్. Right? Israel is here somewhere. ఇశ్రాయేలు ఇక్కడ ఉంటుంది. And this Euphrates, it comes from Turkey. యూఫ్రటీస్ ఎక్కడి నుండి ప్రవహిస్తుందంటే టర్కీ నుండి. Tigris also from Ararat. టైగ్రిస్ ఎక్కడి నుండి అంటే అరారాతు నుండి ప్రవహిస్తుంది. Between these two rivers is Shinar. ఈ రెండు నదులకు మధ్యలో ఉన్నటువంటి భాగమే షీనార్. Nimrod built this place. నిమ్రోదు ఈ పట్టణాన్ని కట్టాడు. And it says, out of this land went Ashur. మరి ఈ పట్టణములో నుండి అష్షూరు బయలు వెళ్ళి. And the kingdom he built is named after him as Assyria. అష్షూరు వెళ్ళి తన పేరు మీద అష్షూరియాను స్థాపించాడు. The first city was Nineveh. మొట్టమొదటి పట్టణం ఏంటి? నినివే.
And I told you that Nineveh is named after a man named Ninus. నినివే అన్నటువంటి పట్టణం యొక్క పేరు నైనస్ అన్న వ్యక్తి పేరు తర్వాత వచ్చినటువంటిది. Do you know whose name was Ninus in history? ఈ నైనస్ అన్నటువంటి పేరు చరిత్రలో ఎవరికి ఉన్నది తెలుసా? Nimrod. నిమ్రోద్. His other name was Ninus. నిమ్రోదుకున్నటువంటి మరొక పేరు నైనస్. So Ashur went and built a city called Nineveh. అష్షూరు వెళ్ళి నినివే పట్టణాన్ని స్థాపించాడు. And named it after Ninus. దానిని నైనస్ అన్నటువంటి పేరును నైనస్ అన్న పేరు తర్వాత పెట్టాడు. Which is the name of Nimrod. ఆ పేరు ఎవరికి ఇవ్వబడినటువంటి పేరు అంటే నిమ్రోద్ యొక్క పేరు అది. Let's say I am Ashur and brother is Nimrod. నేను అష్షూరు, బ్రదర్ నిమ్రోద్ అనుకోండి. So I went and built a city and named it after him. నేను వెళ్ళి ఇతని పేరు మీద ఒక పట్టణాన్ని కట్టాను. Why would I do that? నేను ఎందుకు ఆ పని చేయాలి? You see, the whole kingdom is named after Ashur. చూడండి, ఆ రాజ్యం అంతా కూడా అష్షూరు పేరు తర్వాత రాయబడినటువంటిది. Right? Nineveh, Kala, Rehoboth, Resen. నినివే, కేలా, రెహబోత్, రెసెన్ అనేటువంటి 4 పట్టణాలు. The whole kingdom is called Assyria. ఈ 4 పట్టణాలు కలిసి అసూర్య రాజ్యముగా పేరు పెట్టబడ్డాయి. The question is, who was Ashur? ప్రశ్న ఏంటంటే అసలు అష్షూరు ఎవరు? After whom the land is called Assyria. మరి ఎవరి పేరు తర్వాత ఆ పట్టణం అష్షూర్ అని పిలువబడుతున్నది, అష్షూరియా అని పిలువబడుతున్నది? Who is this Ashur? ఈ అష్షూర్ ఎవరు? It's important to know. అది చాలా ప్రాముఖ్యం తెలుసుకోవడానికి అందుకే చెప్తున్నాను. Because the Antichrist is called the Assyrian. ఎందుకనగా క్రీస్తు విరోధి అష్షూరీయుడు అని పిలువబడుతున్నాడు కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాలి. Who is this man who went out of Shinar and built Nineveh? షినారు దేశంలో నుండి వెళ్ళి నినివే పట్టణాన్ని కట్టినటువంటి ఈ వ్యక్తి ఎవరు? Look at Micah chapter 5 and verse 6. మీకా గ్రంథం 5వ అధ్యాయం మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చెరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును. It's very clear. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది that Ashur is another name for Nimrod. నిమ్రోదుకు ఇవ్వబడిన మరి ఒక పేరే అష్షూరు. You see that the land of Assyria is called the land of Nimrod. మరి అష్షూరు దేశము నిమ్రోదు దేశముగా పిలువబడుతున్నది. So that means he went out of Shinar and built Assyria, and the capital city he named after himself as Ninus. అనగా షినార్ నుండి అస్సిరియాకు వెళ్ళి అష్షూరియాను స్థాపించి మరి క్యాపిటల్ సిటీగా నైనస్ ని పెట్టాడు. It's very clear that Ashur is none other than Nimrod. అష్షూరు అనేటువంటి మాట క్రీస్తు విరోధి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. The land of Assyria, the land of Nimrod. అష్షూరు యొక్క భూభాగము నిమ్రోద్ యొక్క భూమి. So he went and built Nineveh, Rehoboth and Kala. అతను వెళ్ళి మరి నినివే, రెహబోత్, కెలా అనేటువంటి పట్టణంలో కట్టాడు. And between Nineveh and Kala he built the city called Resen. నినివేకు కెలాకు మధ్యలో రెసెను అనేటువంటి పట్టణాన్ని కట్టాడు. Now this city called Kala is very interesting. ఈ కెలా అనేటువంటి పట్టణం చాలా ఆసక్తికరమైనటువంటి పట్టణం. Right? Kala and you have Resen here. మరి కెలా అదే విధంగా రెసెన్. This Kala, as you can see in the map, is east of Shinar. ఈ కీలా అనేటువంటి పట్టణము షీనార్కి తూర్పున ఉన్నటువంటిది. It is there even today. అది నేటికి ఆ పట్టణం ఉన్నది. It is east of the Tigris river. అది టైగ్రస్ నదికి మరి తూర్పున ఉంటున్నటువంటిది. It was named Kala in those days. ఆ దినాల్లో దానికి కేలా అనేటువంటి పేరు పెట్టబడింది. Do you know what the name of this city called Kala is today? ఈ రోజున ఈ కేలా పట్టణానికి ఇవ్వబడినటువంటి పేరేంటో తెలుసా? Nimrud. నిమ్రుద్ అన్నటువంటి పేరు. Very interesting, isn't it? చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు. Who would think of changing the name of Kala to Nimrud? కేలా అన్నటువంటి పట్టణం యొక్క పేరును నిమ్రుద్ అని ఎవరు మార్చగలరు? Somebody who knows that the one who built Kala was none other than Nimrod. ఎవరైతే ఇదిగో కేలాను కట్టినటువంటి వాడు నిమ్రోదు అని తెలిసినటువంటి వాడే
నిమ్రుద్ అన్న పేరును ఆ పట్టణానికి పెట్టగలడు. The Assyrian, who is the Antichrist, మరి క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నటువంటి అస్సురీయుడు has a name. అతనికి ఆ పేరున్నది. His name is Ashur. అతని పేరు అష్షూర్. And he's also called Ninus in history. అతను చరిత్రలో నైనస్ అని కూడా పిలువబడుతున్నాడు. In the Bible he's also called Nimrod. పరిశుద్ధ గ్రంథంలో ఈ నైనస్ కి నిమ్రోద్ అనే పేరు కూడా ఇవ్వబడింది. One more verse. మరొక వచనం. Look at Hosea chapter 14. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And verse 3. 3వ వచనం. అష్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపుబాడవు నీవే కదా. Now again in the Telugu Bible it is plural Assyrians. ఇక్కడ తెలుగు బైబిల్లో అష్షూరీయులు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అష్షూరు అని ఉంటుంది. Ashur, that's all. అష్షూర్. Ashur shall not save us. అష్షూరు చేత మనకు రక్షణ దొరకదు. What is this verse talking about? ఈ వచనం ఏమని మాట్లాడుతున్నది? It's talking about a man named Ashur. ఇది అష్షూరు అన్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాట. And it says the Jews will say one day, యూదులు ఒక రోజున ఏమంటారంటే, Ashur will not save us. అష్షూరు మనల్ని రక్షించలేడు. Why do they say this? ఎందుకు యూదులు ఒక రోజున ఆ మాట పలుకుతారు? Because in the tribulation, ఎందుకనగా శ్రమల కాలంలో some of them think this Ashur is our Messiah. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ అష్షూరే మనం ఎదురు చూస్తున్న మెస్సియా అనుకుంటారు. Later they realize he's not the one. చివరిగా యూదులకు అర్థమవుతుంది ఈ అష్షూర్ అనేవాడు మన రక్షకుడు కాదు. So that's why they say Ashur shall not save us. అందుకే వాళ్ళు ఏమనంటారంట, ఈ అష్షూరు చేత మనం రక్షణ పొందలేము. So they turn to the living God, to the Lord Jesus Christ. కనుక వారు జీవము గల దేవుడైన యేసుక్రీస్తు వైపుకు అప్పుడు తిరుగుతారు. You see, all this is there in the Bible. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. We have the name of the Antichrist. క్రీస్తు విరోధి యొక్క పేరు మనకు అక్కడ తెలిసిపోతుంది. It's Ashur. అతని పేరు అష్షూరు. His name is Nimrod. అతని పేరు నిమ్రోదు. His name is Ninus. అతని పేరు నైనస్. In every religion he's called by some name or the other. ప్రతి మతంలో కూడా అతను వీటిలో ఏదో ఒక పేరుతో పిలువబడతాడు. And I will talk about that, the Lord willing, next week. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో నేను వాటి గురించి మాట్లాడతాను. I'll show you the significance of Nimrod in India. నిమ్రోద్ యొక్క మరి గుర్తింపు భారతదేశంలో ఏ విధంగా ఉన్నదో నేను చూపిస్తాను. But remember, in Indian mythology, అయితే భారతదేశపు మిథాలజీలో there are some people known as Ashuras. కొంతమంది అష్షూరులు అని పిలువబడేటువంటి వారు ఉన్నారు. Who are they? ఎవరు వారు? They are the enemies of the Devas. The enemies of the Devas. మరి దేవుళ్లకు శత్రులుగా ఉన్నటువంటి వారు. They are also sometimes called Rakshasas. కొన్నిసార్లు వారిని రాక్షసులు అని పిలుస్తారు. Where does that come from? ఈ మాట ఎక్కడి నుండి వస్తుంది? It comes from Ashur. మరి ఎక్కడి నుండి వస్తుంది ఆ మాట అంటే? అష్షూరు నుండి. Because Nimrod was like a Rakshasa. ఎందుకంటే నిమ్రోద్ కూడా ఒక రాక్షసుల్లాగా ఉండేటువంటి వాడు. The Bible is truth. బైబిల్ సత్యం అండి, వాస్తవం. And every myth in the world is a distortion of Bible truth. మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి మతానికి సంబంధించిన విశ్వాసం పరిశుద్ధ గ్రంథంలో నుండి దానికి వ్యతిరేకముగా తీసుకొనబడింది. They took the truth and they twisted it. వారు సత్యాన్ని తీసుకొని సత్యాన్ని వక్రీకరించారు. And made stories on it. సత్యాన్ని వక్రీకరించి దాని నుండి కథలు అల్లుకుంటూ వచ్చారు. But you see, somewhere it is based on the truth. కానీ వాటన్నిటిని ఆలోచిస్తే అది ఎక్కడో సత్యం మీద ఆధారపడి ఉన్నట్టుగా మనకు కనబడతాయి. And that truth is in the Bible. ఆ సత్యం ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. I would like to talk a little bit more about the Antichrist being Nimrod. మరి క్రీస్తు విరోధిని గురించి అనగా నిమ్రోదుని గురించి మరికొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. But I don't have the time to do that if I get into it today. మరి నేను దానిలోకి వెళ్తే అదంతా వివరించడానికి మనకి ఈ రోజు సమయం సరిపోదు. So I will stop here for today. అయితే ఈ రోజు ఇక్కడితో నేను ఆపివేస్తాను. And what I'll do is ask you if you have any questions that you've
that you would like to ఈ ask. సమయాన్ని మీకు ఇస్తున్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఖచ్చితంగా అడగవచ్చు. Don't feel shy to ask questions. మరి ప్రశ్నలు అడగటానికి సిగ్గుపడాల్సిన పని లేదు. Don't think it's a silly question. ఇదేదో పిచ్చి ప్రశ్న అని అనుకోవద్దు. ఇప్పటివరకు విన్న వాటిలో కానీ మరి గత క్లాసుల్లో కానీ ఏదైనా సందేహం మీకుంటే మీరు అడగవచ్చు. Because if it is bothering you, it's not silly. ఒకవేళ ఆ ప్రశ్న నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లయితే అది నువ్వు ఖచ్చితంగా అడగవలసిన ప్రశ్నే. అడగండి. Yes. Okay, good question. Let's look at Ezekiel chapter 10. You can repeat the question. మరి సిస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే కెరూబులు ఆత్మలు కాదు దూతలు కాదన్నారు. మరి కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు అని ఉంది కదా బైబిల్లో, దాని అర్థం ఏంటి అని సిస్టర్ అడుగుతా ఉన్నారు. Now look at Ezekiel chapter 1. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. Look at verses 5, 6 and 7. 5, 6, 7 వచనాలు ఒకసారి చూద్దాం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. You can read verse 8 also. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 4ంటికి ముఖములను రెక్కలను ఉండెను. Okay, so this is a description of a cherub. ఇది కెరూబు యొక్క వివరణ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. And I said that a cherub is not an angel. కెరూబు దూత కాదని నేను చెప్తున్నాను. Why? ఎందుకు అంటే I already explained this to you before. నేను ఇంతకుముందు మీకు దీని గురించి వివరించాను గత క్లాసుల్లో. An angel దూత has no wings. దూతకు ఏముండవు? రెక్కలు ఉండవు. They have only one face. వారికి ఒక ముఖం మాత్రమే ఉంటుంది. And they look like a man, that is a male. దూత కూడా ఎలా కనబడుతుందంటే ఒక మనిషిలాగా, అది కూడా పురుషుడి ఆకారంలో ఉన్న మనిషిలాగా కనబడతాడు. And they can come as human beings to the earth. వారు భూమి మీదకి ఎలా రాగలరు? మనుష్య ఆకారంలో రాగలరు, మనుషుల వలె రాగలరు. And they can eat food. వారు భోజనం కూడా చేస్తారు. But you don't read that about a cherub in the Bible. అయితే కెరూబుల గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావన మనకు కనబడదు. A cherub has 4 wings. కెరూబులకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 4 రెక్కలు ఉంటాయి. A cherub has 4 faces. మరి కెరూబుకు 4 ముఖములు ఉంటాయి. And what does it say? It has, of course, hands as a man. మరి మనిషికి ఉన్నటువంటి చేతుల వలె వాటికి ఉంటాయి. And there's one more thing. Look at the sole of their feet was like the sole of a calf's foot in verse 7. 7వ వచనంలో మనం చూసినట్లయితే వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. Calf's foot. పెయ్య కాళ్ళ వలె వారి కాళ్ళు ఉన్నాయంట. Now remember that Lucifer is a cherub. లూసిఫర్ కూడా ఎవరు? కెరూబు. That means this is how he looks. అనగా లూసిఫర్ కూడా కనబడటానికి ఈ విధంగా కనబడతాడు. An angel doesn't look like that. అయితే దేవదూతలు అలా కనబడరు. Now these cherubs, which are 4 in number, మరి కెరూబులు 4 అన్నటువంటి సంఖ్య కలిగినటువంటి కెరూబులు. the 5th one was Lucifer. 5వది లూసిఫర్. 5 is the number of death in the Bible. పరిశుద్ధ గ్రంథంలో 5 అన్న సంఖ్య మరణానికి సూచనగా ఉన్నది. He fell into sin. మరి అతను పాపములో పడిపోయాడు. But these 4 remained with God. అయితే ఈ 4 దేవుని దగ్గర నిలిచి ఉన్నారు. And they are like the chariot of God. వారు దేవునికి రథముల వలె ఉన్నారు. This is how it looks. అవి చూడ్డానికి ఎలా కనబడుతుందంటే, I'm not good at drawing, so just imagine that this is a cherub. ఇది ఒక కెరూబు అని అనుకుందాం. This is another cherub. ఇంకొక కెరూబు. Above them is a firmament. Like a sky. మరి అది ఆకాశంలాగా ఉంటుంది వాటికి పైగా. And above that is the throne of God.
దానికి మీద దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. Right, and around it is the rainbow. దేవుని సింహాసనానికి చుట్టూ ఏముంది? ఇంద్రధనుస్సు ఉన్నది. When God travels from heaven to the earth, దేవుడు పరలోకం నుండి భూమి మీదకి ప్రయాణం చేస్తే he travels like this. దేవుడు ఈ విధంగా కెరూబుల మీద ప్రయాణం చేస్తాడు. Not on angels. దూతల మీద కాదండి. Angels, the book of Hebrews says, are ministering spirits. మరి హీబ్రూ పుస్తకం మనకేమని తెలియజేస్తుందంటే పరిచర్య చేసేటువంటి జీవులు Angels. దూతలు. But not the cherubim. కెరూబులు అలా కాదు. They are very different. వారు చాలా వ్యత్యాసమైనటువంటివి. The first time you read about cherubim in the Bible, it's in Genesis chapter 3. పరిశుద్ధ గ్రంథం 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా కెరూబుల గురించి మనం చూస్తాం. What is their work? అక్కడ వారి పని ఏంటి? That's right, they are guarding the way to the Garden of Eden. వారు ఏదైనా తోటకు ఏం చేస్తున్నారు? కావలి కాస్తూ ఉన్నారు. Angels don't do that. అయితే దేవదూతలు అలాంటి పని చేయవండి. These are very special beings. ఈ జీవులు చాలా ప్రత్యేకమైనటువంటివి. Angels don't have calf's feet. దూతలకు పెయ్య కాళ్ళు ఉండవు. They have normal human feet. వాటికి సాధారణ మనుషుల కాళ్ళే ఉంటాయి దూతలకి. I'll show you how a calf's foot looks. ఒక పెయ్య కాలు ఎలా కనబడుతుందో నేను చూపిస్తాను. Women, you can easily recognize it. స్త్రీలు చాలా సులభంగా గుర్తించవచ్చు. Where do you think the high heels fashion came from? ఈ హై హీల్స్ ఫ్యాషన్ ఎక్కడి నుండి వచ్చింది? That's right. It may sound funny, but that's the truth. అది నవ్వుకోవడానికి అనిపించవచ్చు కానీ వాస్తవం అదే. I don't want to go into the details, but women wear this kind of shoes to look sensual. మరి స్త్రీలు To sexually attract a man. స్త్రీలు ఎందుకు ఈ విధమైనటువంటి చెప్పులు ధరిస్తారంటే ఎదుటి వారిని పురుషుల్ని తమ వైపుకు ఆకర్షించడానికి. Because it changes the form of their body. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి చెప్పులు ధరిస్తారో వారి శరీర ఆకారం నిలబడే విధానం ఏమైపోతుంది? మారిపోతుంది. I'll talk about fashion next week. నెక్స్ట్ వీక్లో ఫ్యాషన్ గురించి నేను మాట్లాడతాను. Where it came from. ఈ ఫ్యాషన్ అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది? But you see, this is one of those things that comes from the devil himself. ఈ విధానం ఎక్కడి నుండి వచ్చింది? సాతాను నుండి వచ్చినటువంటి విధానం ఇది. The Bible says a woman should be modest in her attire. మరి బైబిల్ అంటుంది పరిశుద్ధ గ్రంథం స్త్రీలు మరి మాదిరికరంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. Anyway, that is beside the point. The question is, what is the difference between a cherub and an angel? ప్రశ్న ఏంటంటే కెరూబుకి దూతలకి ఉన్న వ్యత్యాసం ఏంటి? The difference is the cherub looks and works very differently than an angel. కెరూబులు చూడ్డానికి పని చేయటానికి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. The problem is Christians think all spiritual beings are angels. మరి ఆత్మజీవులన్నీ కూడా దూతలే అని చాలా మంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. No, not all are angels. ఆత్మజీవులన్నీ దూతలు కాదండి. There are 3 kinds at least mentioned in the Bible. 3 రకాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. You have the cherub, ఒకటి కెరూబులు, you have the angel, దూతలు, then you have the seraphim. సెరాపులు. Right? The seraphim are serpentine beings connected to the snake. సెరాపులు మరి సర్పముతో పోలినటువంటివిగా ఉంటున్నాయి. They have 6 wings, not 4 wings. సెరాపులకు 4 రెక్కలు కాదు 6 రెక్కలు ఉంటాయి. But they have 4 faces. కానీ వారికి 4 ముఖములు ఉన్నాయి. They are not the same. అవన్నీ ఒకటే కాదండి. They are all different. కెరూబులు వేరు, దూతలు వేరు, సెరాపులు వేరు. You read about seraphim in Isaiah chapter 6. సెరాపులు ఎక్కడ చూస్తాం? మనం పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. And then you read about them in Revelation chapters 4 and 5. మరలా ప్రకటన గ్రంథం 4, 5 అధ్యాయాల్లో కూడా సెరాపుల గురించి చూస్తాం. But the cherubim are there in Revelation 3 and then in Ezekiel 1 and 10. అయితే కెరూబులు మరి ప్రకటన గ్రంథం Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలోను, Ezekiel 1 and 10, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోను, and chapter 10. 10వ అధ్యాయంలోను మనం చూస్తాం. In chapter 1 you have the complete appearance of these cherubim. మరి 1వ అధ్యాయంలో ఈ కెరూబుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆ చిత్రం ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. Look at verse 11. 11వ వచనం.
వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకే పోవచ్చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటిలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులు నేను చూడగా నేల మీద 4 ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిది ఒకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. You see that it's a completely different kind of being. ఇవి చాలా వ్యత్యాసమైనటువంటి జీవులు. Beside them are wheels. వాటికి ప్రక్కన చక్రములు ఉన్నాయంట. What is that? ఆ చక్రములు ఏంటండి? It says their spirits are in the wheels in that chapter. వారి ఆత్మలు ఆ చక్రములలో ఉన్నాయి. You don't read that about angels. దూతల విషయంలో మనం అలాగే ఎక్కడ చదవం. Their bodies are translucent or transparent. వారి యొక్క దేహములు స్పష్టంగా మరి కనబడుతున్నటువంటివి. Inside there is a fire going up and down in their bodies. వారి శరీరములు చూస్తే అగ్ని పైకి కిందికి వెళ్తున్నట్టుగా మనకి వారిలో ఏమవుతుందో మనకు కనబడుతుంది. Angels don't look like that. దేవదూతలు అలా కనబడవు. Angels look like men. దూతలు మనుషుల్లాగా పురుషుల్లాగా కనబడతాయి. If you see this being, ఈ జీవులను చూస్తే you won't live. If you see them with your eyes. మనం మన కళ్ళతో వాటిని చూస్తే మనం బ్రతుకుండమే కదా. Lucifer is one of those. లూసిఫర్ వారిలో ఒకడు. All right, so the Bible gives us different meanings for these different beings. ఈ వివిధ జీవులకు పరిశుద్ధ గ్రంథం వివిధ అర్థాలు ఇస్తూ ఉన్నది. God doesn't ride on angels, he rides on cherubs. దేవుడు దూతల మీద ప్రయాణం చేయడు, ఆయన కెరూబుల మీద ప్రయాణం చేసేవాడు. And these are different. ఇవి వ్యత్యాసమైనవి ఒకదానికొకటి. Well, we can learn so much from these chapters, but I think that's enough for that. ఈ అధ్యాయం నుండి ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు కానీ ఇప్పటికి చాలు. Right, so I think we have also run out of time. సమయం కూడా అయిపోయింది. I would encourage you to study the scriptures more and more. దేవుని వాక్యాన్ని ఇంకా ఇంకా మీరు చదవటం మీరు అలవర్చుకోండి. Study the Bible prayerfully. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రార్థనా పూర్వకముగా చదవండి. Let me just say one thing. ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను. When you read the Bible, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు do not start from a point of doubt. మరి సందేహముతో మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవద్దు. When you read something in the Bible, పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా చదివినప్పుడు do not say, how can this be? ఇది ఎలా సాధ్యం అని అనుకోనవద్దు. That is the question of an unsaved man. ఆ ప్రశ్న ఎవరికి రావాలంటే రక్షణ పొందని వ్యక్తికి రావాలి. But as a saved person, రక్షింపబడిన విశ్వాసులముగా you say, I believe. నేను దీన్ని నమ్ముతున్నాను. I may not understand it fully. బహుశా ఇది నాకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ See, I have explained to you about the cherubim. I can teach on the cherubim for 3 or 4 hours. ఇప్పుడు కెరూబుల గురించి మీకు చెప్పాను. ఈ కెరూబుల గురించి దాదాపు 3-4 గంటలు నేను మీకు బోధించవచ్చు. But do I really understand everything? No, I don't. అయితే బోధించినప్పటికీ నాకు మొత్తం తెలిసినట్టేనా? కాదు. I just know a little bit. నేను తెలుసుకున్నది కొద్ది మాత్రమే. But you see, I believe what the Bible says. అయితే బైబిల్ ఏం చెప్తుందో నేను దాన్ని నమ్ముతున్నాను. Slowly God will help us to understand. నెమ్మదిగా దేవునికి సహాయం చేస్తాడు. He won't help you to understand everything in one day. ఒక్క రోజులోనే అన్నీ అర్థం చేసుకోలేము. You need to pray, you need to study. ప్రార్థించి మనం చదవాలి. Depend on the Holy Spirit to teach you. పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మను మనకు నేర్పిస్తాడు. Let us pray. ప్రార్థన చేద్దాం.